మన సమాజంలో లాయర్లు అనేవాళ్ళు చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు. కేసుని ఎలాంటి మలుపు తిప్పాలన్నా కూడా అదొక లాయర్‌కే సాధ్యం. అంటే ఒక జడ్జి గారి ముందు ఆ కేసుని ఎలా ప్రజెంట్ చేస్తే దాన్ని బట్టి జడ్జి గారు తీర్పిస్తారనమాట. ఇలా ఒక కేసుని ఏ విధంగా అయినా మలపగలిగే శక్తి ఒక లాయర్‌కే ఉంటుంది. అంటే న్యాయస్థానంలో ఒకరికి అన్యాయం జరిగినా, న్యాయం జరగాలన్నా కూడా అది లాయర్‌తోనే సాధ్యం. అలాంటి లాయరే ఈరోజు కిడ్నాప్ అయ్యాడు. అసలు ఎందుకు కిడ్నాప్ అయ్యాడు, ఎవరు కిడ్నాప్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఈ ఘటన అయితే వనస్థలిపురంలో జరిగింది. ఈయన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు. ఇతని పేరు నారాయణ్. అలా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నారాయణ్ ను కిడ్నాప్ చేసిన దుండగులు నారాయణ భార్యకి కాల్ చేశారు. ఆ భార్యకి కాల్ చేసి అక్షరాల ₹1,00,00,000 డిమాండ్ చేశారు. ఆ ₹1,00,00,000 డిమాండ్ చేసిందే గాక చంపేస్తాం, నరికేస్తామని బెదిరించారు కూడా. ఇక భయపడిన నారాయణ భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఇంకా పోలీసులు అక్కడికి వచ్చి ఏం జరిగింది ఏంటి అని వివరాలు తెలుసుకొని నారాయణను సురక్షితంగా కాపాడడం జరిగింది. దుండగులు వనస్థలిపురంలోని సరస్వతి నగర్లోని SNR అపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఆ కారులో వచ్చి నారాయణను కిడ్నాప్ చేయడం జరిగిందని కూడా తెలిపారు. ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళ కేసు ఈయన టేకప్ చేశాడనమాట. నేను తిరిగి ఇవ్వను అని అనడంతో ఇలా కిడ్నాప్ చేయడం జరిగిందని తెలిపారు. మొత్తంగా 3 వ్యక్తులను అయితే పట్టుకున్నారు. వాళ్ళ మీద పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసి లోపలేశారు.